హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీక్ రివ్యూస్. అండ్ ఇవాళ ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 17లో గుజరాత్ టైటన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ తలపడబోతున్నారు. అండ్ ఇప్పటి వరకు వాళ్ళ స్టోరీ చూస్తే కొంచెం సిమిలర్ గానే ఉంది. గుజరాత్ టైటన్స్ 2 హోమ్ మ్యాచెస్ ఆడారు, 2 గెలిచారు, కానీ వాళ్ళు బయట జరిగిన మ్యాచ్ అయితే ఓడిపోయారు. సిమిలర్లీ పంజాబ్ కింగ్స్ ఒకటి జరిగింది హోమ్ మ్యాచ్, అదే గెలిచారు, కానీ 2 మ్యాచెస్ బయట జరిగాయి, బెంగళూరులో అండ్ లక్నోలో. వాళ్ళు ఆ మ్యాచెస్ కూడా ఓడిపోయారు. సో వాళ్ళ ప్రివ్యూ, ఈ మ్యాచ్ ప్రివ్యూ ఏంటి, ఆ ప్రిడిక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో ముందుగా పాయింట్స్ టేబుల్ ఒకసారి చూసేస్తే ఎవరు ఎక్కడున్నారని. గుజరాత్ టైటన్స్ ఈజ్ అట్ 5th పొజిషన్. వాళ్ళు టై అయి ఉన్నారు విత్ అలాంగ్ విత్ చెన్నై అండ్ లక్నో ఇన్ టర్మ్స్ ఆఫ్ పాయింట్స్, కానీ వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. వాళ్ళు ఓడిపోయిన మ్యాచ్ కొంచెం హెవీగా ఓడిపోయారు కాబట్టి. సో ఫిఫ్త్లో ఉన్నారు. వేరే పంజాబ్ కింగ్స్ చూస్తే ఓన్లీ 1 విన్, దే ఆర్ టైడ్ ఆన్ పాయింట్స్ విత్ సన్ రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. బట్ వాళ్ళ నెట్ రన్ రేట్ కొంచెం స్లైట్గా బెటర్ ఉండడంతో రాయల్ ఛాలెంజర్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్తో, దో వాళ్ళు ఒక మ్యాచ్ తక్కువ ఆడినా వాళ్ళిద్దరి కంటే కొంచెం బెటర్ ఉండడంతో కొంచెం 7th పొజిషన్లో ఉన్నారు. సో దిస్ ఈజ్ అనదర్ క్రూషియల్ మ్యాచ్. ఒకవేళ వాళ్ళు రేపు ఓడిపోతే పంజాబ్ వాళ్ళు సిమిలర్ టు రాయల్ ఛాలెంజర్స్ అండ్ ఢిల్లీ అయిపోతుంది పరిస్థితి. 4 మ్యాచెస్లో ఒకటే గెలిచినట్టు ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఇంకా టఫ్ అనే చెప్పాలి అక్కడ నుంచి కంబ్యాక్ ఇవ్వడం, వెరీ రేర్ కేసెస్లో జరుగుతుంది. సో ముందుగా వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్ ఏదో చూసేద్దాం. సో ఇప్పటి వరకు గుజరాత్ టైటన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ 3 సార్లు ఒకరితో ఒకరు ఆడారు, ఎందుకంటే జీటీ కొత్త ఫ్రాంచైజీ కాబట్టి. ఆ మూడిట్లో 2 టైమ్స్ జీటీ గెలిచింది, 1 టైమ్స్ పీబీకేఎస్ గెలిచింది. సో హెడ్ టు హెడ్ ఈజ్ టువర్డ్స్ గుజరాత్ టైటన్స్ ఫేవర్. లాస్ట్ సీజన్లో వీళ్ళు ఒకటే మ్యాచ్ ఆడారు, ఆ ఒకటే మ్యాచ్లో కూడా గుజరాత్ టైటన్సే గెలిచింది. సో రీసెంట్ ఫామ్ కూడా గుజరాత్ వైపే ఉంది. అండ్ అహ్మదాబాద్లో ఇప్పటి వరకు వీళ్ళు ఆడలేదు. 2 మ్యాచెస్ మొహాలీలో ఆడారు, ఒక్కసారి ముంబైలో ఆడారు, బ్రెబోన్ స్టేడియంలో ఆడిన 3 మ్యాచెస్. అండ్ అహ్మదాబాద్లో ఇప్పటివరకు వీళ్ళు ఆడలేదు. సో అగైన్ అక్కడ కూడా అడ్వాంటేజ్ జీటీకి అనే చెప్పాలి, ఎందుకంటే అది వాళ్ళ హోమ్ గ్రౌండ్ అండ్ పీబీకేఎస్కి అక్కడ పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ రీసెంట్ ఫామ్ చూస్తే జీటీ ఈస్ కమింగ్ ఆఫ్ ఏ విన్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పైన, అది కూడా స్ట్రాంగ్ టీం పైన. అండ్ పంజాబ్ కింగ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ 2 బ్యాక్-టు-బ్యాక్ లాసెస్. సార్ నేను చెప్పినట్టు ఆర్సీబీతో ఓడిపోయారు ఫస్ట్, అండ్ దెన్ లక్నోతో ఓడిపోయారు. లక్నోతో మ్యాచ్లో ఆ యంగ్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ పేస్ వల్ల ఓడిపోయారు చెప్పాలంటే, అప్పటి వరకు గెలిచేటట్టు అనిపించారు. సో రీసెంట్ ఫామ్ కానీ స్టాటిస్టిక్స్ అన్నీ చూస్తే మ్యాచ్ క్లియర్గా ఈ మ్యాచ్లో ఫేవరెట్స్ అయితే గుజరాత్ టైటన్స్ అనే చెప్పాలి, క్లియర్గా తెలుస్తూ ఉంది. బట్ నా ప్రిడిక్షన్ ఇచ్చే ముందు టీమ్స్ ఒకసారి చూసేద్దాం. సో గుజరాత్ టైటన్స్ టాప్ ఆర్డర్ విద్యమాన్ సాహా, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అందరూ టచ్లో ఉన్నారు. నేను అందుకే అందరినీ గ్రీన్లో పెట్టాను. బట్ ఎక్స్ప్లోజివ్ లైనప్ అయితే కాదు ఇది, నేను అందుకే 8.5 ఇస్తాను. ఇట్స్ వెరీ గుడ్ లైనప్, బట్ ఎక్స్ప్లోజివ్ నేమ్స్ ఎవరు లేరు ఇక్కడ శుభ్మన్ గిల్ తప్ప. సో ఐఎమ్ గివింగ్ ఇట్ 8.5. మిడిల్ ఆర్డర్ చూస్తే ఎక్సెప్ట్ డేవిడ్ మిల్లర్ పెద్దగా వాళ్ళకి కాంట్రిబ్యూషన్స్ రావట్లేదు ఇంకా చెప్పాలంటే. హార్దిక్ పాండ్యా పెద్ద లాస్ అనే చెప్పాలి వీళ్ళకి మిడిల్ ఆర్డర్లో. సో దానికి తనకి లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ లాగా అజ్మతుల్లా ఉమర్జాయిని తీసుకున్నారు, బట్ తను అంతగా బ్యాటింగ్లో అయితే అంతగా పర్ఫామ్ చేయట్లేదు. బౌలింగ్లో పవర్ ప్లేలో ఏదో మంచి ఓవర్స్ వేస్తున్నాడు, కానీ బ్యాటింగ్ అయితే పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. అండ్ విజయ్ శంకర్కి, రాహుల్ తెవాటేకి పెద్దగా ఛాన్సెస్ రాలేదు పర్ఫామ్ చేయడానికి. సో దే ఆర్ రెడ్ కానీ గ్రీన్ కానీ కాదు, నార్మల్గా పెట్టాను. సో మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్ ఉంది, ఎందుకంటే ఇంకా అందరూ ప్రూవ్ చేసుకోలేదు. సో ఐఎమ్ గివింగ్ ఇట్ 8 ఓన్లీ, వెరీ గుడ్. సో డేవిడ్ మిల్లర్ అండ్ ఆన్ పేపర్ ఆల్సో ఇట్ ఈ స్ట్రాంగ్. ఉమర్జాయ్ అండ్ రాహుల్ తెవాటి ఆర్ వెరీ గుడ్ క్రికెటర్స్. అండ్ విజయ్ శంకర్ చూస్తున్నాం డొమెస్టిక్లో పర్ఫామ్ చేస్తున్నాడు 2 ఇయర్స్ నుంచి, అండ్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. బట్ స్టిల్ ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. సో ఐఎమ్ గివింగ్ ఇట్ 8. అండ్ బౌలింగ్ ఈజ్ వేర్ ద స్ట్రాంగ్ ఫోర్టే ఆఫ్ గుజరాత్ టైటన్స్. వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్ ఈస్ పర్ఫార్మింగ్ గుడ్ ఇన్ పవర్ ప్లే. నూర్ అహ్మద్ లాస్ట్ మ్యాచ్ తీసుకున్నారు స్లో పిచ్ అని, అండ్ హీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. దర్శన్ నల్కండెన్ తీసుకున్నారు కొత్తగా టీంలోకి, బట్ ఇప్పటివరకు తనైతే పర్ఫామ్ చేసే పెద్ద స్కోప్ అయితే రాలేదు. అండ్ మోహిత్ శర్మ ఉండనే ఉన్నాడు, హూ ఈజ్ బౌలింగ్ ఎక్సలెంట్ ఆన్ పర్టికులర్లీ ఆన్ స్లో పిచ్చెస్. సో బౌలింగ్ వీళ్ళ ఫోర్టే. సో ఐఎమ్ గివింగ్ ఇట్ 9. దర్శత్ నల్కంటే ప్లేస్లో ఎవరైనా ఎస్టాబ్లిష్డ్ బౌలర్ ఉంటే 9.5 ఇచ్చేవాడిని, బట్ యాజ్ ఆఫ్ నో తను ఏం పర్ఫామ్ చేస్తాడో చూడాలి, ఇంకా అంతగా పేరు లేదు ఐపీఎల్లో. సో ఐఎమ్ గివింగ్ ఇట్ 9. చేంజెస్ చూస్తే మేబీ షారుఖ్ ఖాన్ ఇన్ ప్లేస్ ఆఫ్ విజయ్ శంకర్ ఈజ్ ద ఓన్లీ చేంజ్ వీ కెన్ సీ. అదర్వైజ్ పిచ్ని బట్టి ఫాస్ట్ బౌలర్ అయితే స్పెన్సర్ జాన్సన్, స్పిన్ పిచ్ అయితే నూర్ అహ్మద్ ఉంటారు. అండ్ అకార్డింగ్లీ దే విల్ స్వాప్. ఇక్కడ స్పెన్సర్ జాన్సన్ వస్తే దర్శన్ నల్కండే ప్లేస్లో సాయి సిద్ధార్థ్ వస్తాడు, లేదంటే స్వాప్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఫారెన్ స్పిన్నర్, అలా స్వాప్ అవుతుంది.
బట్ విజయ్ శంకర్ బదులు షారుఖ్ ఖాన్ ఆడిస్తే వాళ్ళు కొంచెం మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్లో కొంచెం స్ట్రాంగ్ అవుతారని నా ఒపీనియన్. బట్ నెట్స్లో మరి విజయ్ శంకర్ మంచి టచ్లో ఉన్నాడేమో తెలీదు, వాళ్ళ ప్రాక్టీస్ గేమ్స్లో కానీ విజయ్ శంకర్నే కంటిన్యూ చేస్తున్నారు. వేరే పంజాబ్ కింగ్స్ వస్తే టాప్ ఆర్డర్ ఈజ్ టూ స్ట్రాంగ్. శిఖర్ ధవన్, జానీ బేర్స్టో, ప్రభ్ సిమ్రన్. జానీ బేర్స్టో ఫస్ట్ 2 మ్యాచెస్ టచ్లో అయిపోయినా లాస్ట్ మ్యాచ్ ఫామ్లోకి వచ్చేసాడు. సో ఐఎమ్ గివింగ్ ఇట్ 9/10. మిడిల్ ఆర్డర్ ఈజ్ అగైన్ కొంచెం ట్రబుల్సమ్గా ఉంది వీళ్ళకి. జితేష్ శర్మ అంతగా ఫైర్ అవ్వట్లేదు ఈ సీజన్. లియం లివింగ్స్టోన్ ఈజ్ ప్లేయింగ్ డీసెంట్. శామ్ కరణ్ ఫస్ట్ మ్యాచ్ గెలిపించాడు వీళ్ళని అండ్ దాని తర్వాత పెద్దగా ఆడలేదు. అండ్ శశాంక్ సింగ్ కూడా కొంచెం హీ షోడ్ సమ్ ప్రామిస్ in the few balls but he faced. Again on paper it is good but as per current form I am giving it 8 only. బౌలింగ్ ఆల్లో కూడా కొంచెం పంజాబ్ కింగ్స్ స్ట్రగుల్ అవుతున్నారు. ఎక్సెప్ట్ హర్ప్రీత్ బ్రార్, రిమైనింగ్ ఆల్ ఆర్ బ్లోయింగ్ హాట్ అండ్ కోల్డ్. అంటే ఒక మ్యాచ్ బాగా వేస్తున్నారు, ఒక మ్యాచ్ వేయట్లేదు, ఇన్కన్సిస్టెంట్గా ఉన్నారు. ఓన్లీ హర్ప్రీత్ బ్రార్ మాత్రమే ఎవ్రీ మ్యాచ్ కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తున్నాడు. హర్షల్ పటేల్ అండ్ రాహుల్ చహర్ నీడ్స్ టు కమ్ గుడ్ మోర్. ప్రస్తుతానికి సరిపోవట్లేదు. రబాడా ఓకే డీసెంట్గా వేస్తున్నాడు కానీ అద్భుతం అని చెప్పలేము. సేమ్ విత్ హర్షదీప్ సింగ్. చేంజెస్ అయితే నాకు తెలిసి పంజాబ్ కింగ్స్లో చేంజెస్ ఏం లేవు. మేబీ ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలి అనుకుంటే ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు, హర్ప్రీత్ బ్రార్ అండ్ రాహుల్ చహర్. మేబీ ఇంకొక స్పిన్నర్ కావాలనుకుంటే ఏదైనా చేంజెస్ ఉండొచ్చు. బట్ నాకు తెలిసి అయితే దేర్ విల్ బి నో చేంజెస్ ఇన్ దిస్ టీమ్. సో బౌలింగ్ ఆన్ పేపర్ ఇట్ ఈస్ వెరీ గుడ్, 9 ఇవ్వచ్చు. బట్ కరెంట్లీ ఫామ్ ప్రకారం నేను 8.5 ఇస్తాను. సో దీన్ని బట్టి టోటల్ చూస్తే ఇద్దరు ఆల్మోస్ట్ నా స్కోర్ ప్రకారం ఇద్దరు టైయే ఉన్నారు. టాప్ ఆర్డర్ ఈజ్ ఫేవరింగ్ పీబీకేఎస్, కొంచెం తక్కువ జీటీది. బౌలింగ్ అయితే జీటీది ఎక్కువ అండ్ పంజాబ్ది కొంచెం తక్కువ. మిడిల్ ఆర్డర్ ఆల్మోస్ట్ ఇద్దరు వీక్గానే ఉన్నారు. సో ఈ మ్యాచ్ అయితే మ్యాచ్అప్ బిట్వీన్ టాప్ ఆర్డర్ అండ్ బౌలింగ్ యూనిట్ ఆఫ్ జీటీ అండ్ కొంచెం హోమ్ గ్రౌండ్ జీటీది అడ్వాంటేజ్ ఉంది అండ్ వాళ్ళకి అలవాటైన పిచ్ అండ్ కొంచెం స్లో పిచ్ కాబట్టి దానికి తగ్గట్టు వేసే బౌలర్స్ ఉన్నారు కాబట్టి మై ప్రిడిక్షన్ ఈజ్ జీటీ విల్ విన్ యూజింగ్ దేర్ హోమ్ అడ్వాంటేజ్. వాళ్ళు పిచ్ కండిషన్స్ యూజ్ చేసుకొని వాళ్ళ టీమ్ కాంబినేషన్స్కి సెట్ అయ్యేటట్టు పిచ్ ఉంది అక్కడ కరెక్ట్గా. సో నాకు తెలిసి జీటీ గెలుస్తారు. సో దిస్ ఈజ్ మై ప్రిడిక్షన్ ఫర్ దిస్ మ్యాచ్. మీ ప్రిడిక్షన్ ఏదో కామెంట్స్లో చెప్పండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇఫ్ యు ఆర్ వ్యూయింగ్ ఫస్ట్ టైం ఇన్ మై ఛానల్, నా వీడియో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేశాను అండ్ ఐఎమ్ మూవింగ్ టువర్డ్స్ 500 సబ్స్క్రైబర్స్. ఐ విల్ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.